హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టేస్టీ ట్రావెల్ బైట్స్. ఈ రోజు మన స్పెషల్ ఎమ్మీ రెసిపీ ఫ్రాన్స్ దమ్ బిర్యానీ. చాలా టేస్టీగా బాగుంటుంది. ఇక్కడ నేను చెప్పినట్టుగా పర్ఫెక్ట్ కొలతలతో ఫ్రాన్స్ దమ్ బిర్యానీ చేస్తే ఇంట్లో అందరూ కూడా టమ్మీ ఫుల్గా తినాల్సిందే. ఫ్రాన్స్ దమ్ బిర్యానీ పర్ఫెక్ట్గా ఎలా చేయాలో ఆ ప్రాసెస్ ఏంటో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా ఫ్రాన్స్ ని కొద్దిగా ఉప్పు పసుపు వేసి నీట్ గా కడిగి తీసుకోండి. ఇక్కడ మీకు కలర్ చేంజ్ అయినట్టు అనిపిస్తుంది. నేను అలాగే వాష్ చేశాను కాబట్టి మీకు కలర్ చేంజ్ అయినట్టు అనిపిస్తుంది అనమాట. నేనైతే 1.5 kg ఫ్రాన్స్ తీసుకున్నాను. ఇప్పుడు ముందుగా ఫ్రాన్స్ ని మ్యారినేట్ చేసేసుకున్నాము. ఇందులో 3 టేబుల్ స్పూన్స్ కారము, 2 టేబుల్ స్పూన్లు ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, 5-6 కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలుగా వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1.5 నిమ్మకాయ రసం వేసుకోండి. ఇలా నిమ్మకాయ రసం పిండడం వల్ల రొయ్యలు పుల్ల పుల్లగా టేస్టీగా వస్తాయి. ఇప్పుడు ఒక 1/2 కప్ ఆయిల్ వేయండి. ఒకసారి అంతా బాగా కలిపేశాక టేస్ట్కి సరిపడా ఉప్పు వేసి ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకొని ఒక అరగంట లేదా గంట పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని రైస్ నానబెట్టుకోవాలి. ఇక్కడ 1.5 kg ఫ్రాన్స్ కి నేను 1 kg రైస్ తీసుకుంటున్నాను. మంచి క్వాలిటీ రైస్ అయితే బిర్యానీ సూపర్ గా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు ఈ రైస్ ని ఒక 2 times ఇలా బాగా వాష్ చేసేసుకోవాలి. ఇందులో మళ్ళీ వాటర్ పోసి ఒక అరగంట వరకు నానబెట్టేసేయాలి. మనము అరగంట తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అన్ని వేసి కలర్ చేంజ్ అయ్యే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ని ఇలా ఫ్రై చేసేటప్పుడు లైట్ గా సాల్ట్ వేస్తే ఆనియన్స్ కి మంచి టేస్ట్ ఉంటుందండి. కలర్ చేంజ్ అయ్యాక ఒక ప్లేట్ లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 కప్ ఆయిల్ వేసుకొని మనకు కావాల్సిన బిర్యానీ దినుసులు వేసుకోవాలి. బిర్యానీ ఆకు, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, లవంగం, యాలకులు, స్టోన్ ఫ్లవర్, షాజీరా ఇలా ఇవన్నీ వేసి కాస్త ఫ్రై చేయండి. తర్వాత ఒక 2 ఆనియన్స్, పెద్ద సైజ్ ఆనియన్స్ సన్నగా కట్ చేసి వేసేసుకున్నాము. ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాక టమోటా వేసి బాగా ఫ్రై చేయండి. ఒక 3 లేదా 4 నిమిషాలు హై ఫ్లేమ్ లో ఫ్రై చేయాలి. బాగా ఫ్రై చేసేసాక 1 టీ స్పూన్ పసుపు, 2-3 టీ స్పూన్లు కారం, 2 టీ స్పూన్లు ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా వేసి ఒక్కసారి బాగా కలుపుకొని తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఉప్పు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని మీడియం ఫ్లేమ్ లో 2 నిమిషాలు బాగా ఫ్రై చేశాక ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టిన ఫ్రాన్స్ వేసి కలపండి. తర్వాత 1 కప్పు పెరుగు వేసి ఒకసారి బాగా అంతా కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో ఫ్రాన్స్ ని ఒక 80% బాగా కుక్ అవనివ్వాలి. ఈ ఫ్రాన్స్ అన్ని ఉడికేలోపు మనం రైస్ బాయిల్ చేసేసుకుందాము. ఇప్పుడు ఒక పెద్ద గిన్నెని తీసుకొని సగం కంటే ఎక్కువ నీళ్లు వేసుకోవాలి. ఇందులో అన్ని బిర్యానీ దినుసులు కొన్ని యాడ్ చేసి అలాగే రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా నెయ్యి వేసి వాటర్ వేడయ్యాక మనం నానబెట్టుకున్న రైస్ యాడ్ చేయండి. ఈ రైస్ ఒక 80% ఉడకనివ్వాలి. ఇప్పుడు ఫ్రాన్స్ ఉడకాయో లేదో ఒకసారి చెక్ చేసేసుకున్నాము. ఫ్రాన్స్ ఇలా ఒక 80% కుక్ అయిపోయాక ఇప్పుడు దమ్కి ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు కర్రీ మొత్తం ఈవెన్ గా స్ప్రెడ్ చేశాక మనం ఉడికించిన అన్నం వేయాలి. ఒక 2 to 3 లేయర్స్ రైస్ అయిపోయాక ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. తర్వాత మళ్ళీ ఒక లేయర్ రైస్ వేయాలి. ఇప్పుడు ఆల్రెడీ పక్కన పెట్టుకున్న కర్రీని మళ్ళీ ఒకసారి ఈవెన్ గా స్ప్రెడ్ చేసేసుకోవాలి. తర్వాత మళ్ళీ అన్నం అంతా లేయర్స్ గా ఈవెన్ గా స్ప్రెడ్ చేయాలి. ఫైనల్ గా మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా వేసేయాలి ఇలాగా. ఇప్పుడు కొద్దిగా ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకోండి. ఇప్పుడు మనకు కావాల్సిన ఫుడ్ కలర్ చేసుకోవడమే. నా దగ్గర ఓన్లీ 1 కలర్ ఉంది కాబట్టి అదే వేసుకున్నాను. మీకు కావాలంటే ఇంకా మార్కెట్లో అవైలబుల్ ఉంటాయి, ఆ కలర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా అంతా వేసాక మూత పెట్టి
గాలి పోనీకుండా ఇలా బరువు పెట్టేసుకొని దమ్ పెట్టేయాలి. మనం దమ్ పెట్టేటప్పుడు లో ఫ్లేమ్ లో పెట్టాలన్నమాట, లేదంటే కింద అడుగంటిపోతుంది. సో ఇలా లో ఫ్లేమ్ లో 10 to 15 మినిట్స్ ఉంటే చాలు, మనకు ఫ్రాన్స్ బిర్యానీ రెడీ. ఇప్పుడు ప్లేట్లో సర్వ్ చేసేసుకోవడమే. చూసారుగా పొడి పొడిగా ఎలా వచ్చిందో, టేస్టీగా కూడా ఉంటుంది, చాలా బాగుంది. ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. అంతవరకు బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ టేస్టీ ట్రావెల్ బైట్స్.